హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మంతన్ సి హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి పిఎం సూర్య ఘర్ యోజన. ఈ స్కీమ్ గురించి సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, పిఎం సూర్య ఘర్ యోజన ఈ స్కీమ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది సార్? ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎం సూర్యఘర్ యోజన ఇది 2024 జనవరిలో ప్రారంభించడం జరిగింది. ఓకే. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ముఖ్య ఉద్దేశము గ్రీన్ ఎనర్జీ, రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్స్ కొరకు ఓకే ప్రోత్సహించింది. ఓకే. ఇంకోటి ఎవరైతే ఆ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ విద్యుత్ శక్తి తయారు చేసుకుంటారు, ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటూ జనరేట్ చేస్తారో వాళ్ళకి 300 యూనిట్స్ వరకు ఫ్రీ అన్నమాట. ఓకే. దానికి ఛార్జెస్ లేవు. వీళ్ళే తయారు చేస్తారు యాక్చువల్గా. అదే 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 వీళ్ళ ఇంటి పైన ప్యానెల్ పెట్టేసి చేస్తారన్నమాట. దీని కొరకు దీనివల్ల 300 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ దొరకడం ఒకటి. తర్వాత ఎక్సెస్ సప్లై అయినా ఎక్సెస్ ప్రొడ్యూస్ అయితే దానికి మా లోకల్ డిస్కమ్ ఉంటుంది కదా, డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అమ్ముకోవచ్చు. ఓకే. సపోజ్ తక్కువ తయారైంది అనుకోండి, ఆ 300 యూనిట్ల వరకు ఇది లేదన్నమాట. ఎక్కువ తయారైంది అనుకోండి, ఆయన డిస్కౌంట్ అమ్ముకుంటే ధర ఆ డిస్కౌంట్ కంపెనీ నాకు ఇస్తుంది, రేట్ ఇచ్చిస్తారు. ఓకే. అంటే రెండు రకాల బెనిఫిట్ ఏంటంటే, ఒకటేమో గ్రీన్ ఎనర్జీ, ఒకటి అంటే పర్యావరణం కాపాడడానికి, ఇంకోటి ఈ ఫాజిల్ ఫ్యూయల్ కాకుండా నేచురల్ వేడితో, నేచురల్ సూర్యరశ్మితో విద్యుత్ తయారు చేయడం ఒకటి. సెకండ్ ఫ్రీగా ఇవ్వడం ఒకటి. ఎక్సెస్ అయింది అమ్ముకునే అవకాశం ఉంటుంది. రెండు, ఈ మూడు అన్నమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు. దీని ఒక ఆబ్జెక్టివ్స్ అంటే ఏం చెప్పగలుగుతారు సార్? అదే రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఒకటి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ వీళ్ళకు. ఓకే. ఇది మన ఆ ప్యానెల్ పెట్టుకున్నాం, సోలార్ ప్యానెల్ పెట్టుకున్నాం. ఓకే. అయితే దీన్ని ఏమంటారు, సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఓకే. రూఫ్ టాప్ సోలార్ ఒకటి, ఇది ఒకటి ముఖ్యమైన ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది. ఒక ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అంటే 1 crore వరకు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ పెట్టాలి. రూఫ్ టాప్ సోలార్ ఒక ప్యానెల్స్ ప్రారంభించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీంట్లో ఇంతకుముందు అన్నట్టుగా 300 యూనిట్స్ వరకు ఫ్రీ సప్లై ఇవ్వాలి. దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీంట్లో ఏంటంటే ఒకసారి ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది సోలార్ ప్యానెల్ పెట్టడం వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ అంతగా ఖర్చు ఉండదు, ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చు మాత్రం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఏమవుతుంది, ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఖర్చు మనం రెగ్యులర్గా మనము ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకుంటామో దాన్ని బిల్ చెల్లిస్తాం. ఈ సోలార్ పవర్ మనదే కాబట్టి, మనమే తయారు చేసుకున్నాం కాబట్టి, ఆ ఇంటి ఓనరే తయారు చేసుకున్న ప్యానెల్ కాబట్టి పెద్దగా ఖర్చు ఉండదు. దాని ద్వారా ఏమవుతుందంటే కరెంట్ బిల్ తగ్గుతుంది అని. కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ సోలార్ ప్యానెల్ ఉన్న వాళ్ళకు, లోయర్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఖర్చు తగ్గుద్ది అనమాట. ఇంకోటి రెన్యూవబుల్ ఎనర్జీ. ఇంతకుముందు అన్నట్టుగా గ్రీన్ ఎనర్జీ అంటే, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ప్రకృతికి సంబంధించిన సూర్యరశ్మితో వచ్చే కాబట్టి పర్యావరణానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు కోల్తో తయారు చేసిన, బొగ్గుతో తయారు చేసినా కానీ, థర్మల్ ప్లాంట్స్ కానీ, మిగతా దేంతో జనరేట్ చేసినా కానీ, డీజిల్తో కానీ గ్యాస్తో కానీ చేసిన అయితే పర్యావరణ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఈ సోలార్ పవర్ ద్వారా తయారు చేసిన ఎనర్జీతోటి పర్యావరణానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, పర్యావరణం కూడా బాగుంటుంది అన్నమాట. దాన్ని కాపాడడానికి రెన్యూవబుల్ ఎనర్జీ కొరకు తీసిందనమాట ఇది. తర్వాత కార్బన్ ఎమిషన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మిగతా జనరేటర్ వాడతాం డీజిల్తో, సపోజ్ బొగ్గుతో చేసిన థర్మల్ ప్లాంట్స్ వాడతాం అనుకోండి, కార్బన్ ఎమిషన్ వస్తుంది, కార్బన్ బయటకు వస్తుంది. ఆ కార్బన్ వల్ల వాతావరణం చెడిపోతుంది. కానీ సోలార్ పవర్ దాని ద్వారా అలాంటి కార్బన్ రావడం ఉండదు, వాతావరణం చెడిపోవడం ఉండదు. అంటే మనకు
పర్యావరణం కాపాడబడుతుంది అన్నమాట. ఇన్ని సంవత్సరాలు ఇంతగానో మనకు ఇంతమంది ఒక ఏసీ వాడినా, ఫ్రిడ్జ్ వాడినా, కూలర్ వాడినా, ఏది వాడినా కానీ కరెంట్ పడుతుంది అనిపిస్తుంది. ఫ్యాన్ వాడినా ఏదో వాడుతుంది. దానికి ఎంత పడుతుంది అంత మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై చేయాలంటే దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేస్తుందంటే థర్మల్ ప్లాంట్ మీద ఆధారపడ్డాడు అనుకోండి, బొగ్గుతో తయారవుతుంది. అదే జనరేటర్ తయారు చేస్తే డీజిల్ మీద పడుతుంది. ఈ సోలార్ ప్లాంట్తో అయితే అట్లా కాకుండా ఓన్లీ ప్యానెల్ మీద సూర్యరశ్మితో తయారవుతుంది కాబట్టి మనకు కార్బన్ ఎమిషన్ ఉండదు, కార్బన్ వచ్చేది ఉండదు అన్నమాట. దానివల్ల పర్యావరణం కాపాడబడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క ఫ్యూచర్స్ అంటే ఏం సార్? దీని యొక్క ఫ్యూచర్స్ అంటే స్కీమ్ ఫీచర్స్ దాంట్లో ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే మనము భారతదేశము ఇప్పుడు మనకు ఎక్కువగా ఉత్పత్తి చేసేది బొగ్గుతో, థర్మల్ ప్లాంట్ బొగ్గుతో చేసామనుకోండి, దాని ద్వారా మనకు బొగ్గు గనులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే మనం డీజిల్తో తయారు చేసామంటే మనం దిగుమతి చేసుకోవాలి, డీజిల్ కానీ ఇది కానీ గ్యాస్ కానీ. దీని ద్వారా అయితే ఈ రెండింటి మీద ఆధారపడకుండా మనము సూర్యరశ్మితో మనం తయారు చేసాం కాబట్టి దాని ద్వారా మనకు పర్యావరణం కాపాడడం ఒకటి, దిగుమతిలో ఆధారపడే అవసరం ఉండదు. మళ్ళీ ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, కోల్, బొగ్గు పైన ఆధారపడే అవసరం ఉండదు అనమాట. ఇంకా ఆర్థికంగా ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే ఈ ఎక్కువైతే ఎవరైతే సోలార్ ప్యానల్ ఉన్న వాళ్ళు తయారైన పవర్ ఏదైతుందో, విద్యుత్ శక్తి ఉందో ఎక్కువగా వాడుకునే తక్కువ తయారైంది ఎక్కువైంది అనుకోండి, డిస్కౌంట్ పంపుతారు కాబట్టి దానివల్ల ఆయనకు ఆదాయం పెరుగుతుంది. ఇంతకుముందు పవర్ ఎలక్ట్రిసిటీ కొరకు బిల్ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు బిల్ ఈయనకు వస్తుంది అనమాట, రివర్స్ అవుతుంది. దానివల్ల ఆయనకు ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్ ఉంటుందో, రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఆయనకు బెనిఫిట్ అవుతుంది అనమాట. దీంతో పాటుగా ఇంకో ఉద్దేశం, ఇంకో ప్రయోజనం ఏంటంటే జాబ్ క్రియేషన్. ఈ సోలార్ ప్యానెల్ సెక్టార్లో సోలార్ ప్లాంట్ తయారు చేయడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, టెక్నీషియన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కొత్తగా. ఇది కొత్తగా దానివల్ల ఒక ఉద్యోగ అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ముందు అనుకున్నట్టుగా ఎన్విరాన్మెంటల్, పర్యావరణం కాపాడు, ఎన్విరాన్మెంట్ జీరో ఇంపాక్ట్ ఒకటి, కార్బన్ ఎమిషన్ తగ్గడం ఒకటి, ఈ ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. ఇక దీని ఒక ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా కనీసం 1 కోటి మంది ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక లక్ష్యం. అలా తయారు చేసిన వాళ్ళకి 300 యూనిట్స్ వరకు వదిలేసి మిగతా మీద వాళ్ళు ఎక్సెస్ వాడుకోవడానికి సప్లై చేసినందుకు వాళ్ళకి బిల్లింగ్ రిటర్న్ వస్తుంది, రిఫండ్ వస్తుంది. దీని కొరకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత దీనికి ఒక పెద్ద వన్ టైం ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చాలా పెట్టుబడి అవసరం. దీని కొరకు కేంద్ర ప్రభుత్వం ఇంచుమించు 75,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం సాక్షి చేయడం జరిగింది. 75,000 కోట్లు అవసరం అనుకుని ప్రతి చోటికి ఇవ్వడానికి ఆశించడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ ద్వారా వాళ్ళకు చేయడం జరుగుతుంది. దీనిలో ప్రయోజనం ఏంటి? ఏది సోలార్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం కంటే 60% సబ్సిడీ ఇస్తే 2 వాట్స్ లోపల ఉంటాయి కెపాసిటీ పెట్టుకుంది. 2 వాట్స్ లోపల ఉంటే 60% ఇస్తుంది. అదే 2 వాట్ల కంటే 3 వాట్ల ఎక్కువ ఉంది అనుకో, 3 వాట్ల వరకు 2 నుంచి 3 వాట్ల మధ్యలో ఉంటే 40% సబ్సిడీ వస్తుంది. పెట్టుబడి మీద సబ్సిడీ 40% ఏమో 3 వాట్ల లోపల ఉంటే, 2 వాట్ల లోపల ఉంటే 60% సబ్సిడీ వస్తుంది. అయితే మ్యాక్సిమం సబ్సిడీ ఎంత? 78,000 కానీ దాటకూడదు. సబ్సిడీ ఏమో 78,000 దాటకూడదు. అది సీలింగ్ లిమిట్ అనమాట. తర్వాత ఇంకోటి దీని కొరకు బ్యాంక్ లోన్స్ కూడా లిబరల్గా ఇస్తున్నారు దీని కొరకు. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీనికి బ్యాంక్ లోన్స్ కూడా లిబరల్గా ఇస్తుంది. ఎందుకంటే పెద్ద అమౌంట్ కాదు, చిన్న అమౌంట్, 3 లక్షలు 2 లక్షల లోపలే అవుతుంది. పెద్దగా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కాదు కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, దాంట్లో ప్రొడక్టివ్ కాబట్టి దాని ద్వారా ఖర్చు తగ్గుతుంది, ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీసుకున్న వాళ్ళకు కూడా పెద్ద ఆర్థికంగా ఇబ్బంది కాకుండా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా చెల్లించే కరెంట్ బిల్ తప్పుతుంది, ప్లస్ ఎక్సెస్ ప్రొడ్యూస్ అయితే వాళ్ళకు రిటర్న్ వస్తుంది. దాంతో పొదుపుతోనే వాళ్ళు లోన్ చెల్లించే అవకాశం ఉంది.